ప్రజానీకానికి, కడప జిల్లా ప్రజానీకానికి ఈ 5K 3K రన్లో నమోదైన సభ్యులందరికీ కూడా విన్నపము. ముఖ్యంగా 9వ తారీఖు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మున్సిపల్ హై స్కూల్ దగ్గర నుంచి అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. కానీ కొందరు సూచనల మేరకు ఈ రోడ్డు క్రాసింగ్లో ఇబ్బందులు వస్తాయి, ఎవరైనా బైకులు వచ్చి పిల్లలకు తగులితే ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి పునరాలోచన చేయని చెప్పేసి డిపార్ట్మెంటల్ వారు అడగడం జరిగింది. మేము ఆల్టర్నేటివ్ ఎక్కడ ఏమని చెప్పి రాత్రి పోయి అంత సర్వే చేస్తే కనుక ఇంతకుముందు రైల్వే బ్రిడ్జి దగ్గర, జమ్మలమడుగు రైల్వే బ్రిడ్జి దగ్గర ఓవర్ బ్రిడ్జి మన ఇది ఫ్లైఓవర్ ఉంది, అక్కడైతే ఇంతకుముందు కూడా కార్యక్రమం జరిగినారు, ఆడ బాగుంది అని చెప్పి మేము కూడా నిర్ణయానికి వచ్చినాం. కాబట్టి 9వ తారీఖు అందరూ గమనించాల్సింది ఏమంటే రైల్వే బ్రిడ్జి ఫ్లైఓవర్ దగ్గర ప్రోగ్రాం మొత్తం జరుగుతుంది. అక్కడే స్టార్ట్ అవుతుంది, అక్కడే ఫినిష్ అవుతుంది, అక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే ఉంటుంది, అన్ని కార్యక్రమాలు కూడా అక్కడే జరుగుతాయి. కాబట్టి ఇన్కన్వీనియంట్ అనుకోకుండా అందరూ కూడా దయ ఉంచే మాతో సహకరించాల్సిందిగా సవినయంగా తెలియజేస్తున్నాం. 6:30కు రావాలా, అందరు సభ్యులు కూడా నమోదైన వాళ్ళందరూ కూడా 6:30 కల్లా దీంట్లో పాల్గొనాలా. 7కు స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా. దాదాపు ఇప్పటి వరకు 3,000 మంది సభ్యులు నమోదైనారు. ఇటుకి స్టాప్ చేసినాము, ఇంకా 1,000-1,200 మంది వెయిటింగ్లో ఉన్నారు, అవకాశం లేదు. పీఈటీలు 50 మంది పీఈటీలు, ఎన్సీసీ స్టూడెంట్స్ వాళ్ళందరూ దాదాపు 150 మంది, మొత్తం 200 మంది. డిపార్ట్మెంటల్గా పూర్తిగా కోఆపరేట్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది డిఎస్పీ గారు. రూట్ మ్యాప్ అదే రూటే, మన బైపాస్ ఉంది కదా, ఇంతకుముందు జరిగింది కదా, సేమ్ రూట్ అది. స్ట్రైట్ రోడ్ పోవడము, స్ట్రైట్ రోడ్ రిటర్న్ రావడము. మేము అన్ని కొలిచినాం. 1.5 కిలోమీటర్కు మైలేజ్ కొలిచినాము, 3 కిలోమీటర్స్ మైలేజ్ కొలిచినాము, 5 కిలోమీటర్స్ మైలేజ్ కొలిచినాము. ఫస్ట్ 5 కిలోమీటర్స్ స్టార్ట్ చేస్తాం, తర్వాత మహిళలు 3 కిలోమీటర్స్ స్టార్ట్ చేస్తాం, తర్వాత బాయ్స్ లేదంటే 1.5 కిలోమీటరు 60 years అబోవ్ వాళ్ళకి చేస్తాం, తర్వాత బాయ్స్కి చేస్తాం. నంద్యాల వరదరారెడ్డి గారు, డిఎస్పీ గారు, కమిషనరు, తర్వాత ఎంఆర్ఓ గారు, రొటీరియన్ సాధు గోపాలకృష్ణ. చెప్పినాను, నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది నాకు 2003వ సంవత్సరంలో, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది 2009వ సంవత్సరంలో. ఈ 2 అవయవాలు నేను చేయించుకొని కూడా హెల్తీగా ఉన్నా కాబట్టి ఎవరైనా కానీ ప్రజలు ముందుకు వచ్చి ధైర్యంగా సర్జరీలు చేయించుకుంటే లైఫ్ కలదు అనేదానికి ఉదాహరణ నేనే అని చెప్పే ఉద్దేశంతో ఈ అవయవ అవగాహన కోసం అని చెప్పి ఈ కార్యక్రమము నేను పెట్టడం జరిగింది.